హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో చందమామ. అందరూ ఎలా ఉన్నారు? మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే ప్రభాస్ గారు యాక్ట్ చేసిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 AD చూసొచ్చాను. సో ఇప్పుడు అది ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. మూవీ ఓపెనింగే కురుక్షేత్రం వార్ సీన్తో స్టార్ట్ అవుతుంది. బేసిక్ మూవీ ప్లాట్ అనేది ఇక్కడే రివీల్ అవుతుందండి. ఈ పార్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ స్టోరీ కురుక్షేత్రం జరిగిన 6000 ఇయర్స్కి జరుగుతుంది. హీరో ప్రభాస్ ఒక బౌంటీ హంటర్. ఏఐ బుజ్జి హెల్ప్తో ఒక పెద్ద బౌంటీ కొట్టి కాంప్లెక్స్కి వెళ్ళాలి అనేదే తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాడా లేదా అనేది మన మూవీకి వెళ్తేనే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ ఓల్డ్ బిల్డింగ్కి యూజ్ చేసి అందులో మనల్ని ఇమ్మర్స్ అయ్యేలా చేస్తారు. కామెడీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీకి మెయిన్ హైలైట్ ఏంటంటే అశ్వత్థామ అండ్ భైరవ ఫేస్ ఆఫ్ సీక్వెన్సెస్ ఐ ఫీస్ట్. అసలు బోత్ ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు గివెన్ దేర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ గూస్ బంప్స్ వచ్చాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది ఈ మూవీలో ప్రభాస్ గారు కృష్ణుడని, కొంతమంది శివుడు అని, కొంతమంది యాంటిసిపేట్ చేసి చెప్పారు. బట్ నాగ్ అశ్విన్ గారు డిఫరెంట్గా ఆలోచించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యారెక్టర్లో ప్రభాస్ గారిని చూపించారు. అది మీరు మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఆ హైయే వేరు. ఇంకా కమల్ హాసన్ గారు, దీపికా పడుకోనే గారు, ఇంకా శోభనా గారు వీళ్ళందరూ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అన్నట్టు ఈ మూవీలో కొన్ని క్యామియోస్ కూడా ఉన్నాయండోయ్. అందులో కొన్ని ఆల్రెడీ రివీల్ అయ్యాయి అనుకోండి, బట్ ఇంకా చాలా ఉన్నాయి. యూ విల్ బీ సర్ప్రైజ్డ్. ఫైనల్లీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీ విజన్కి అండ్ మీ డెడికేషన్కి టేక్ ఏ బౌ మ్యాన్. మన తెలుగు సినిమాని ఇంకో మెట్టు పైకి ఎక్కించారు. ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్కి ఈ మూవీతో ఒక మంచి సెటప్ ప్లాన్ చేశారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఈ ఫ్రాంచైజ్లో ఇంకా ముందు ఏ మూవీస్ వస్తాయో అని. సో దట్స్ ఇట్ గైస్. అర్జెంటుగా మీరు ఈ మూవీని చూసేయండి. వీలైతే బిగ్ స్క్రీన్ అండ్ మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉండే థియేటర్లో చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.